హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. టాలీవుడ్లో మనకి టైర్ 1 హీరోస్, టైర్ 2 హీరోస్ ఇలా జనరేషన్ సెపరేట్ చేసి వాళ్ళ యాక్టింగ్ అండ్ కెరియర్స్ హిట్ అండ్ ఫ్లాప్స్ బేస్ చేసుకొని ట్విట్టర్ ఫ్యాన్ వర్స్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలో టైర్స్ డిజైన్ చేయబడ్డాయి. కానీ ఈ టైర్స్ హిట్స్, ఫ్లాప్స్ ఇలాంటి వాటితో ఎలాంటి సంబంధం లేకుండా తనకంటూ ఒక స్టైల్ ఆఫ్ యాక్టింగ్, వే ఆఫ్ టాకింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరిని నవ్వించే హీరో శ్రీ విష్ణు గారు. ఈ టైప్ హీరో మన పాస్ట్ లో వెంకటేష్ గారు. యాక్సిడెంట్లీ శ్రీ విష్ణు గారు కూడా వెంకటేష్ గారు ఫ్యానే. ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు అనుకోకండి. శ్రీ విష్ణు గారి లేటెస్ట్ మూవీ సింగిల్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో అది చూసి మూవీ ఎలా ఉండబోతుందని ప్రెడిక్ట్ చేసే ముందు మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అండ్ అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోండి, ఇక్కడ వదిలేయద్దు. పక్కనే ఉన్న గంటను కూడా గట్టిగా కొట్టేయండి. ఇంకా ప్రెడిక్షన్ విషయానికి వస్తే మూవీ 80s లో పుట్టిన వెన్నెల కిషోర్ గారికి, 90s లో పుట్టిన శ్రీ విష్ణు గారికి అండ్ మన హీరోయిన్స్ కేతికా శర్మ అండ్ ఇవానా జెన్జీ బ్యాచ్ కి మధ్యలో జరిగే కంప్లీట్ స్టోరీ. ట్రైలర్ లో మెన్షన్ చేసినట్టు ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ. మన శ్రీ విష్ణు కేతికా శర్మ అలియాస్ పూర్వాన్ని ట్రై చేస్తుంటే ఇవానా అలియాస్ హరిని మన శ్రీ విష్ణు ట్రై చేస్తుంది అన్నట్టు చూపించారు. బాగా సీనియర్ అయిపోయిన మన వెన్నెల కిషోర్ శ్రీ విష్ణు గారి ఫ్రెండ్ లా తను ఇచ్చిన టిప్స్ ని ఫాలో అవుతూ పెళ్లి కాకుండా మిగిలిపోయాడేమో అనిపిస్తుంది. కేతికా శర్మ ఆడి షోరూమ్ లో మేనేజర్ అయి ఉండొచ్చు. పూర్వ క్యారెక్టర్ కి శ్రీ విష్ణు గారికి మధ్యలో జరిగే ప్రతి కాన్వర్జేషన్ అండ్ ఫైట్స్ హరిణి క్యారెక్టర్ కి శ్రీ విష్ణు గారికి కూడా జరుగుతుంటాయి, కాకపోతే రివర్స్ లో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పూర్వతో శ్రీ విష్ణు ఫ్లడ్ చేస్తుంటే అక్కడ శ్రీ విష్ణుతో హరిణి ఫ్లడ్ చేస్తుంది. అలాగే ఇక్కడ పూర్వ శ్రీ విష్ణు ఫేస్ మీద టీ కొడితే శ్రీ విష్ణు ఇవానా ఫేస్ మీద వాటర్ కొడతాడు. మెయిన్ గా వెన్నెల కిషోర్ శ్రీ విష్ణు గారితో ఒక డైలాగ్ చెప్తాడు, నువ్వు పూర్వకి చేసిందే ఇవానా నీకు చేసింది అంటాడు. ఫైనల్ గా నాకు అనిపించిన స్టోరీ ఏంటంటే శ్రీ విష్ణు వెంట తిరిగే ఇవానాని పెట్టిన ఇబ్బందులు అవాయిడ్ చేయటాలు, ముఖం మీద వాటర్ కొట్టి ఇన్సల్ట్ చేయటాలు, ఫైనల్ గా మోసం చేసిందని వదిలేయటాలు, ఇవన్నీ చేసిన శ్రీ విష్ణు చేసుకున్న కర్మ వల్ల వెంటబడే కేతికా శర్మ ప్రతి సీన్ ని రిపీట్ చేస్తుంది. ఇవానాకి కేతికాకి ఏమైనా లింక్ ఉందా, కావాలనే ప్లాన్ చేశారా, ఆర్ శ్రీ విష్ణు కర్మ అలా డిజైన్ చేసిందా ఏమో నాకు కూడా తెలీదు. మూవీ 9th మే వస్తుంది, చూసి తెలుసుకోవాలి. బేసిక్ గా శ్రీ విష్ణు గారి సెన్సార్ కామెడీ మామూలు కాదు. అండ్ సెన్సార్ వాళ్ళు పట్టలేని సాంస్క్రిట్ ని మన వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు. ఈ మూవీలో ఏ మోస్తారు సాంస్క్రిట్ ఉందో చూడాలి. టాలీవుడ్ హీరోస్ ఇమిటేషన్ అయితే 100% ఉందని ఆయనే చెప్పారు. బై ద వే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందని అల్లు అరవింద్ గారు నిన్న ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు. చూడాలి ఏమవుతుందో. నోట్ ఇట్ డౌన్. నేను జస్ట్ ట్రైలర్ చూసి మూవీ ఎలా ఉండబోతుందని నా ఒపీనియన్ చెప్పాను అంతే. ఇది జరుగుతుందని 100% నేనైతే చెప్పలేను కూడా. ఎందుకంటే నేనేం విక్రమాదిత్యను కాదు కదా. సో అది ద మ్యాటర్. మా రివ్యూ వీడియోస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు చాలా మంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.